ఇడ్లీ, దోసలోకి హోటల్ స్టైల్ టేస్టీ చట్నీ కోసం పల్లీలు మూకుట్లో వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ ఇదే మూకుట్లో కొంచెం నూనె వేసి టేస్ట్‌కి తగినట్టుగా పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా పల్లీలున్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పుట్నాలు అంటే పల్లీలు తీసుకున్న దాంట్లో సగానికంటే తక్కువ పుట్నాలు, పచ్చి కొబ్బరి, టేస్ట్‌కు తగినట్టుగా ఉప్పు, ఇంకా కొంచెం చింతపండు కూడా వేసి, కొంచెం నీళ్లు తక్కువగానే పోసుకొని చిక్కని పేస్ట్‌లా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పోపు పెట్టుకోవడం కోసం ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఈ పోపు ఉన్న గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ దోసలోకి ఇలా చిక్కగా బావుంటుంది. ఇడ్లీకి కావాలంటే కొంచెం నీళ్లు కలిపి పల్చగా చేసుకుంటే చాలా టేస్టీ పల్లీ చట్నీ రెడీ.